నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను స్వీట్ చేసి చూపిస్తున్నాను. ఆ స్వీట్ నేమ్ వచ్చేసరికి పచ్చి కొబ్బరితో జున్ను. చాలా ఈజీ, పాలు లేకుండా చేయొచ్చు. ఇది కొబ్బరి పాలతో మాట చేస్తుంది. ఫస్ట్ చిన్న చిన్న కొబ్బరి ముక్కలు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మిశ్రమాన్ని మనం వడకటాలి. కొబ్బరి పాలు కోకోనట్ మిల్క్ వచ్చినంత వరకు ఆ కోకోనట్ మిల్క్ వస్తుంది కదా, దాన్ని పక్కన ఉంచండి. అప్పుడే తర్వాత ఏం చేద్దామంటే కార్న్ఫ్లవరు అంటే గట్టిగా రావడానికి, జున్ను గట్టిగా రావడానికి కార్న్ఫ్లవర్ తీసుకుంటాం. ఒక 3 స్పూన్లు తీసుకొని మనం తీసుకున్న కోకోనట్ మిల్క్ని ఒక 3 స్పూన్లు అందులో యాడ్ చేసి పక్కన కలుపుకొని ఉంచుకోవాలి. ఈ విధంగా పక్కన ఉంచుకుందాం. అప్పుడు ఈ పాలు మనం స్టవ్ మీద మరగబెడదాం. ఇందులో నేను పంచదార వేయట్లేదు, బెల్లం వేసి చేసుకోవచ్చు, పంచదార వేసి చేసుకోవచ్చు. నేను కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను, అంటే అది స్వీటే చాలా బాగుంటుంది. ఇవన్నీ చూపించాను. నేను 250 ml యాడ్ చేస్తున్నాను. ఇందులోని మనకి ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేను షుగర్ యాడ్ చేయట్లేదు. మనం ఇందులో యాలకులు యాడ్ చేసుకోవచ్చు, మనకి ఏ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. మన దగ్గర నేను ఏ యాడ్ చేయట్లేదు, ఓన్లీ కండెన్స్ మిల్క్ ఒకటే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం కలుపుకున్న కార్న్ఫ్లవర్ ఉంది కదా, దాన్ని ఇందులో యాడ్ చేసేయాలి. నాకు తెలిసినంత వరకు కొబ్బరితో ఏది చేసినా చాలామందికి ఇష్టం. ఎందుకంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకి చేసి పెట్టండి. ఈవినింగ్ స్నాక్ లాగా చాలా వేగంగా రెడీ అయిపోద్ది. ఇది మనకు 5 or 4 minutesలో రెడీ అయిపోద్ది. ఏమి ఉండదు, చాలా ఈజీగా, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన యశ్వంత్ ఛానల్ని ట్రావెల్ కంటెంట్, కుకింగ్ కంటెంట్ నా ఛానల్లో ఉంటాయి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. మనం ఇప్పుడు గైడ్తో తిప్పుకుంటూ ఉండాలి. స్క్రీన్ మీద కనిపిస్తుందా మీకు? మనం దగ్గరికి అవుతుంది అన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తారు. అలా తిప్పుతూ ఉంటే మనకి లోపల ముళ్ళు కట్టుకుని ఉంటుంది, అంత ఇంకేం లేదు. చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది. నేను కూడా నేర్చుకొని మీకు చూపిస్తున్నాను. ఇది ఇంకా బాగా చేయొచ్చు మనం దీన్ని. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, మీకు చూపిస్తాను. ఇది బాగుంది. నేను ట్రై చేసినది బాగా వచ్చింది, నీట్గా వచ్చింది. నెక్స్ట్ టైం ఇంకోసారి మళ్ళీ ట్రై చేసి మీకు నేను చూపిస్తాను. చూసారా, తిక్కికి దగ్గరికి వచ్చింది. అలా దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత ఫైనల్లో దీన్ని ఒక గిన్నెలో తీసుకొని రిఫ్రిజిరేటర్లో పెట్టుకోండి. చాలా బాగుంటుంది. కూల్గా అయినప్పుడు తినండి. ఇలాగే మంచి కుకింగ్ వీడియోస్, ట్రావెల్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి మిత్రమా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.